హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఎక్స్ప్లోరర్ 360 ఛానల్. సో మనం ఇక్కడ సనత్ నగర్ దగ్గర ఉన్నటువంటి బీకే గూడలో ఉన్నామండి. సో టోటల్గా ఇక్కడ మనకి G+3 డూప్లెక్స్ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చింది. ఇది ఒక 10 years ఓల్డ్. ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ 40 feet రోడ్డు దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ మనకి సేల్కి ఉంది. ఇది వచ్చేసి 2014లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి. సో టోటల్గా ఇక్కడ మనకి సెల్లార్ అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డూప్లెక్స్ ప్లాన్ ఉంటుంది. అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 3 BHK సపరేట్ 3 BHK ఉంటుంది. సో ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 ఆఫీస్ రూమ్స్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ఏంటంటే ఆఫీస్ రూమ్ లేదా ఒక ఎక్స్ట్రా వాచ్మెన్ రూమ్ అట్లా సెటప్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మనకి కింద ఇంకా పార్కింగ్కి చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొత్తం ఏరియా కూడా మొత్తం పార్కింగ్ ఏరియా. అరౌండ్ 3 to 4 కార్స్ అయితే మనకి ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ అవుతున్నామండి. ఈ స్టేర్ కేసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్కి. సో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీకు అన్ని ఫ్లోర్స్ చూపిస్తాను. సో తర్వాత ఇంటీరియర్స్ అండ్ ఈ యొక్క మొత్తం ఇన్నర్ ప్లాన్ మొత్తం కూడా చూపిస్తానండి. సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి మూవ్ అవుతున్నాం. సో ఇక్కడ సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు మీరు చూసినటువంటి ఒక ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మొత్తం డూప్లెక్స్ ప్రాపర్టీ. ఈ యొక్క టోటల్ కన్స్ట్రక్షన్ అనేది 300 square yards ల్యాండ్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంది. మనకి చుట్టుపక్కల 5 feet సెట్ బ్యాక్ అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి 5 feet సెట్ బ్యాక్ ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ అయితే మోర్ దెన్ 5 feet వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సైడ్ ప్రాపర్టీస్. ఇక్కడ దగ్గరలో వచ్చేసి మనకి GHMC పార్క్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి KLNY కంచర్ల లక్ష్మీనారాయణ పార్క్ ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి సనత్ నగర్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. హనుమాన్ టెంపుల్ కానివ్వండి, హిందూ పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్, అండ్ అలాగే మనకి ఇక్కడ సెయింట్ పీటర్ స్కూల్ కూడా ఉంటుంది. సో చాలా డీసెంట్ ఏరియా అండి, పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఏరియా కూడా. ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ఏ గోలా ఉండదు ఇక్కడ. సో చూస్తున్నారు, ఇది ఒక మున్సిపాలిటీ పార్క్ అనమాట. సో మొత్తానికి అయితే టెర్రస్ వరకు వచ్చాం. సో ఈ యొక్క టెర్రస్ కూడా మీకు చూపిస్తానండి. ముందు కింద బిల్డింగ్ లోపల ఇంటీరియర్ ప్లానింగ్ ఎలా ఉంది, ఇంటీరియర్ డిజైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూపించాక మీకు లాస్ట్లో ఈ టెర్రస్ కూడా చూపిస్తాను. సో మనమైతే ఇది వచ్చేసి కంప్లీట్ థర్డ్ ఫ్లోర్ 3 BHK ప్లానింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్ అనేది తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మనకి ఏంటంటే డూప్లెక్స్ ప్రాపర్టీ కాబట్టి సో అవి రెండు కింద ఉన్నాయి. సో కింద ఒకటేసారి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ప్రజెంట్. థర్డ్ ఫ్లోర్లో మొత్తం మనకి వచ్చేసి 3 bedrooms వస్తాయి. ఒక లివింగ్ స్పేస్, అలాగే పూజ రూమ్, అటాచ్డ్ వాష్రూమ్స్. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి మాస్టర్ బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి కిచెన్ ఏరియా అండ్ స్పేస్, లివింగ్ స్పేస్. సో ఇది ఒక బెడ్రూమ్. సో విత్ అటాచ్డ్ వాష్రూమ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మీకు మొత్తం చాలా స్పేషియస్గా ఉంటుందండి. మీరు కనుక ఒక పీస్ఫుల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే బీకే గూడ లాంటి ఏరియాస్లో సనత్ నగర్ దగ్గర, సో డెఫినెట్గా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు.
ఇదంతా కూడా మనం యూటిలిటీస్ కోసం యూజ్ చేసుకునే స్పేస్. సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. మీకు ఇందాక చెప్పినట్లు డూప్లెక్స్ ప్రాపర్టీ అన్నారు కదా. సో ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డూప్లెక్స్ ప్లాన్ ఉంటుంది. సో కనిపించే ఏరియా అంతా కూడా మనకి లివింగ్ స్పేస్. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒకే ఒక బెడ్రూమ్ ఉంటుందండి. రిమైనింగ్ అంతా కూడా మనకి లివింగ్ స్పేస్ ఫ్రీ, మొత్తం ఫ్రీ ఏరియానే ఉంటుంది. సో ఇది ఒకటే బెడ్రూమ్. అండ్ మళ్ళీ మనకి సెకండ్ ఫ్లోర్లో చూసారంటే మనకి ఆల్మోస్ట్ అన్నీ 3 బెడ్రూమ్స్ వస్తాయి. సో టోటల్గా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ పైన ఒక 3, సెకండ్ ఫ్లోర్లో ఒక 3, ఫస్ట్ ఫ్లోర్లో 1 బెడ్రూమ్ అయితే ఉంటుంది. 7 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి 6.5 CR చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి ఈ యొక్క ఇన్నర్ స్టెప్స్ నుంచి ఎంటర్ అవుతున్నాం. కంప్లీట్గా ఈ యొక్క సెకండ్ ఫ్లోర్ ప్లాన్ కూడా మీరు చూడొచ్చు. టోటల్ 3 బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ కూడా. సో మనమైతే ఫైనల్గా ఇక్కడ టెర్రస్ దగ్గరకు వచ్చామండి. సో ఈ ఇంటికి మొత్తం కూడా సోలార్ ప్యానల్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. సో మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫర్నిచర్ కానివ్వండి, ఈ యొక్క ఏదైతే వర్క్స్ అనేవి చేస్తున్నారో అవన్నీ కూడా కంప్లీట్గా ఇస్తారు. సో ఓవరాల్ ప్రైస్ అయితే 6.5 CR చెప్తున్నారు. సో మీలో ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చండి. సో ఇది 2014లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక ప్రాపర్టీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.